ఎన్టీఆర్ 31వ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమా చేసే ఛాన్సే లేదు. అందుకే రుక్మిణి మరో సినిమా సైన్ చేయలేదని తెలుస్తుంది. అయితే తారక్ సినిమా రిలీజ్ అయితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్ల కాదనిపించేలా క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ యూత్ అంతా అమ్మడి మాయలో పడిపోగా ఎన్టీఆర్ సినిమాతో టాప్ రేంజ్‌కి వెళ్ళిపోతుంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కిస్తున్నాడట. ఈ క్రమంలో క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న సెలబ్రిటీని తీసుకుంటున్నాడు. తాజాగా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేల్‌ను సంప్రదించినట్టు తెలుస్తుంది. అంతేకాదు 5 నిమిషాల పాట కోసం దాదాపు 6 కోట్ల రెమ్యునరేషన్ చార్జెస్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఊర్వశి రౌటేలా ఇప్పటివరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ, డాగ్ మహారాజ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఈ ఇద్దరి సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఊర్వశి ఎన్టీఆర్‌ను సినిమా కోసం సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ముంబైలో జరగనున్న షూటింగ్ షెడ్యూల్లో ఊర్వశి రౌటేలా కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది. దేవర సినిమాతో సోలో హీరోగా 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. హీరోయిన్ అంటే ఓన్లీ గ్లామర్ షోనే కాదు, పర్ఫార్మెన్స్‌కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు చేయాలంటూ నిర్ణయం తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. ఇకపై ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని డిసైడ్ అయిందట. అయితే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లైతే కొడుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఎన్టీఆర్ 31 మూవీ ఛాన్స్‌లో కొట్టేసిందని ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. కథ ప్రకారం ఈ మూవీలో ఊర్వశి రౌతేలా పవర్ఫుల్ ఫీమేల్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఊర్వశి జాయిన్ అవ్వనుందట. ఎన్టీఆర్ 31వ పిలువబడే ఈ ప్రాజెక్టుకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉంది.